ఈ ప్రపంచంలో అమ్మను మించిన ప్రేమ ఉండనే ఉండదు. గాలకు పిల్లలు దగ్గరుంటే ఒక లెక్క సంబరం ఉంటుంది, పిల్లలు దగ్గర లేకుంటే ఇంకో లెక్క బాధ ఉంటుంది. ఇప్పుడు ఒక దిక్కు కాకినాడ జిల్లాలో జ్ఞానేశ్వరి అనే చిన్న పాప కనిపిస్తలేదు అని చెప్పి ఒక అమ్మ మస్తు బాధపడుతుంటే, ఇంకో దిక్కు ఇంకో తల్లి ఇగో గిట్ల బాధపడుతున్నది. ఆంధ్ర గాదే సాయికృష్ణ తల్లి గాథ చిన్నది కాదు. అవును, మళ్ళా కొడుకును పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఇక అరెస్ట్ చేసినాక ఏ నేరం ఒప్పుకుంటలేడు అని చెప్పి మొత్తం మీద అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఇక కొట్టినాక పాపం సోయిలేక లాకప్లనే కాలం చేసిండు. ఇక అటెన్క ఎవరికి ముచ్చట బయట పడొద్దు అని చెప్పి మొత్తం మీద అయితే నా కొడుకును కాలబెట్టిండ్రు. కనీసం గా బూడిదన్న ఉంటే ఈయండ్రి అని చెప్పి మొత్తం మీద అయితే గాదే సాయికృష్ణ అమ్మ మస్తు బాధపడ్డది. మళ్ళా గిట్లా 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్న తర్వాత ఇటయ్యా నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అయ్యా, అందరికీ దండం పెట్టి. నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తినకుండా తిరిగానయ్యా, నాకు ఎక్కడున్నాడు ఇదయ్యా నా బిడ్డ. ఇన్నరు కదా, కొడుకు కోసం బాధపడుతుంటే ఈ వీడియో చూసినా ఏ తల్లైనా బాధపడాల్సిందే. మళ్ళా గా లెక్కన ఉన్నది పాపం పరిస్థితి. మొత్తం మీద అయితే సర్కారు కూడా అసలు ఏమయ్యింది ఏం సంగతి అని చెప్పి ఆలోచన చేసి డైరెక్ట్ సీఎం చంద్రబాబు సారు కృష్ణలంక సిఐ నాగరాజ్ సార్ను సస్పెండ్ చేయండి అని చెప్పి ఆర్డర్ వేసిండు. మళ్ళా ఈ అటెన్క ఐపీఎస్ అధికారితోని మొత్తం మీద అయితే విచారణ చేయాలని చెప్పిండు. ఇక ఒక దిక్కు విచారణ నడుస్తున్నది కానీ ఇంకో దిక్కు అయితే లొల్లి గట్టిగానే అవుతున్నది. పంకపాటోళ్ళు అయితే పక్క ప్లానింగ్ చేసే చంపిండ్రు. ఇప్పుడుగా తల్లికి ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పి మొత్తం మీద అయితే అల్లా అంబటి రాంబాబు సారు మస్తు గరం అయ్యిండు. చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరేట్ ఎలా ఉంటుందంటే ఈ విఆర్ పంపారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి సీరియస్ అయ్యి విఆర్ పంపడం పెట్టి సస్పెండ్ చేయడం. ఇది డ్రామా. సస్పెండ్ చేస్తే అయిపోద్దా? ఎంతమంది సస్పెండ్ చేయాలి? ముందు కమిషన్ సస్పెండ్ చేయాలి. రాజశేఖర్ బాబుని ఎంతమంది సస్పెండ్ చేయాలి ఈ కేసులో? ఏంటిది? ఒక్క నాగరాజు అనే వాడిని బలి చేసేసి అందరూ సేఫ్ అయిపోదాం అనుకుంటున్నారు. పప్పులు ఉడకవు చెప్తున్నా, న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు రాజీలు గీజీలు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం అంగీకరించదు. దీన్ని లాజికల్ ఎందుకు తీసుకువెళ్లేంత వరకు సమాజం నుంచి పోరాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసుని బయటకు తీసుకొస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము మాట్లాడాం. ఆయన కూడా దీనిలో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఒక పౌరుణ్ణి చంపేయడం ఏంటి? చంపేసి గుడ్డగాల్చి ముఖాన్ని వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్నరు కదా, గట్ల అయ్యిందంట. మొత్తం మీద అయితే ఇక సారు అంటున్న డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి. ఇక సార్ అంటున్నది కూడా కరెక్టే. మళ్ళా సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు దొంగలు ఎవరు అని చెప్పి మొత్తం మీద అయితే బయటపడుతుంది.